ఏపీలో టీడీపీ కేంద్రంలో అధికార ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తోన్న సంగతి విదితమే. టీడీపీకి చెందిన 16 మంది ఎంపీలే కేంద్ర ప్రభుత్వ మనుగడకు ప్రధాన కారణంగా ఆధారంగా ఉన్నారు. దాంతో గతంతో పోలిస్తే టీడీపీ ఎంపీల పాత్ర పార్లమెంట్లో చాలా ఎక్కువ పెరిగింది. ఒకవైపు అధికార పక్షంలో ఉంటూనే మరోవైపు విభజన ఏపీకి అవసరమైన అన్ని అంశాల మీద పార్లమెంటు వేదికగా కోరాల్సిన పరిస్థితి ఉంది. ఏపీ ప్రయోజనాల విషయంలో పట్టుబట్టాల్సి ఉంది. దాంతో టీడీపీ అధినాయకత్వం ఎంపీల మీద పెద్ద బాధ్యతే మోపుతోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1వ తేదీ నుంచి మొదలు కాబోతున్నాయి. దాంతో ఈ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాల గురించి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన తాజాగా టీడీపీ లోక్సభ, రాజ్యసభ ఎంపీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలే అజెండాగా చేసుకుని పార్లమెంట్లో రాష్ట్ర అంశాలు ప్రస్తావించాలని చంద్రబాబు సూచించారు. అంతేకాదు ఏపీలో అనేక ప్రాజెక్టులకు అనుమతులు తీసుకుని రావాలని, అదేవిధంగా రైతు సమస్యలకు పరిష్కారం కూడా కనుగొనాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇక చూస్తే అత్యధిక యువ పార్లమెంటేరియన్లు కలిగిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు చెప్పారు. అలా యువశక్తి పార్లమెంటు వేదికగా రాష్ట్ర సమస్యలను స్పష్టంగా వినిపించాల్సిన అవసరం ఉందని బాబు కోరారు. రాష్ట్ర అభివృద్ధితో పాటుగా ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ఎంపీలు అంతా సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు. కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర వాటా, గోదావరి ట్రైబ్యునల్, సాగునీటి ప్రాజెక్టుల అనుమతులపై కేంద్రాన్ని ఒప్పించేలా పార్లమెంట్లో రాష్ట్ర గొంతుకను వినిపించాలని ఎంపీలకు బాబు స్పష్టం చేశారు. అలాగే వంశధార, గోదావరి నల్లమల సాగర్ అనుసంధానంతో పాటుగా వెలిగొండ, ఉత్తరాంధ్ర జల ప్రాజెక్టులు ఇవన్నీ రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయిస్తాయని బాబు ఎంపీలకు గుర్తు చేశారు. వీటి కోసం పార్లమెంట్లో మాట్లాడాలని అన్నారు. అదేవిధంగా విభజన ఏపీకి నీటి భద్రత చాలా ముఖ్యమని, జలవనరులే రాష్ట్రానికి ఆస్తి అని బాబు చెప్పారు. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టును 2027 జూన్లో జాతికి అంకితం చేసేందుకు కేంద్ర సహకారాన్ని కోరాలని బాబు సూచించారు. పత్తి, మొక్కజొన్న, అరటి ధరల పతనం కేంద్రం దృష్టికి తేవాలని, సీసీఐ నియమాల కారణంగా వచ్చిన సమస్యలను కేంద్రానికి వివరించి రైతులకు ఉపశమనం కల్పించేలా చూడాలని ఎంపీలకు బాబు వివరించారు.